అందరికీ నమస్కారం. నేను వినిపించబోయే కథ మాదిరెడ్డి సులోచన గారు రచించిన అనుబంధాలకు అర్థం ఏమిటి. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయన ఇంటికి రావటం, డ్యూటీకి వెళ్ళటానికి వేళాపాళా ఉండవు. సాధారణంగా వెళ్ళటం సమయానికే వెళ్తారు, కానీ రావటం మాత్రం ఊహించలేము. ఈరోజు దీపావళి పండగ. త్వరగా వస్తారనుకున్నాను. 10 దాటినా ఇల్లు చేరలేదు. ట్వింకీ వారి కోసం ఎదురుచూసి నిద్రపోయింది. బాబీ అమ్మ దగ్గరున్నాడు. నాకొక్కదానికి విసుగేసింది. ఆకలి కూడా వేస్తోంది. పండగ రోజైనా కలిసి తినాలనుకున్నాను. ఆవులిస్తూ కుర్చీలో ఒరిగాను. జావా ఆగిన చప్పుడైంది. ఉత్సాహంగా లేచి తలుపు తీశాను. ఆయన గారు కిళ్ళీ నవ్వులుతున్నారు. సారీ శాంతి, నువ్వు భాస్కర్ ఇంటి దగ్గరుంటావనుకున్నాను, అందుకే అక్కడికి వెళ్ళి వస్తున్నాను అన్నారు. ఎందుకో వెళ్లాలనిపించలేదు అన్నాను ఆయన రాగానే తలుపు వేసి. వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు సుమా అన్నారు బూట్లు విప్పుకుంటూ. మీరు భోజనం చేస్తారా అన్నాను. భాస్కర్ పద్మ భోజనం చెయ్యందే వదిలిపెడతారా? నీకు చీర కూడా కొన్నట్ట భాస్కర్ అన్నాడు ఆయన. అలాగా అన్నాను. నువ్వు భోజనం చేయలేదు కదూ, అయితే వడ్డించేయి, కంపెనీ ఇస్తాను అన్నారాయన. వద్దులేండి, తినొస్తాను అన్నాను. ఆయనకు మొహమాటం చాలా ఉంటుంది. కడుపు నొప్పని బాధపడతారు. పోనీ స్వీట్ ఇవ్వు అన్నారు. నేను భోజనం చేస్తుంటే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. పండుగ రోజు నేను ఏనాడు కొత్త బట్టలు కట్టుకోను. ఉత్సాహం ఉరకలేసే వయసులో పేదరికం అయితేనేం, నిర్లక్ష్యం అయితేనేం మా ఇంట్లో ఏ పండుగ జరిగేది కాదు. నోరు తెరిచి అడిగినా ఆప్యాయంగా, ఆర్తిగా నచ్చచెప్పలేదు మా అమ్మ. పోతూ పోతూ ఈ శనిగాళ్ళని నా గండాన వేసిపోయాడు అంటూ చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్నను తిట్టేది అమ్మ. దాంతో పండగ సంబరం కొండెక్కేది. కట్నాలు లేకపోయినా నన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నారు శ్రీధర్. ఆయన నేను కావాలనేవేవీ వద్దన్రు. అయినా అడిగే ఉత్సాహం లేదు. పిల్లలకు వేసి ఊరుకుంటాను. నీ కంపెనీకని నేనొస్తే మౌనంగా ఆలోచిస్తామేం, రచయిత్రనైపోదామనే అన్నారాయన. చూడండి, రచయిత్రులంతా ఎప్పుడూ ఆలోచిస్తారనే కార్టూనిస్టుల పైత్యం అన్నాను. కోపం వచ్చేసిందే అన్నవ్వి నాకిష్టమైన పచ్చడి వడ్డించేశారు. నేను నవ్వేశాను. ఇద్దరము స్వీట్ తిన్నాము. అలసటగా ఉందేమో ట్వింకిల్ పక్కన పడుకొని నిద్రపోయారు. నేను తలుపులన్నీ చూసుకొని వస్తుంటే ఫోన్ వచ్చింది. క్షణం నా గుండె కొట్టుకుంది. అయినా ఎత్తాను. హలో, ఎవరు? ఓ, భాస్కర్ అన్నయ్యా. థ్యాంక్స్, పనుంది. చీరలెందుకు, అభిమానం చాలు అన్నాను. అతను నిష్ఠూరమాడి రేపు వచ్చి భోజనం చేసి చీర కట్టుకుని వెళ్ళమన్నాడు. మంచిది అన్నాను పొడిగా. నిజంగా భాస్కర్ గారి స్నేహం ఒక అపురూపమైన వరం లాంటిది. నా వివాహం అయ్యాక శ్రీధర్ ఫ్రెండ్స్ క్లబ్బుకు రమ్మన్నారు. క్లబ్బులు షికార్లు ఎందుకు అన్నాను కాస్త జంకుతూ. అక్కడంతా బాగా తెలిసినవారు, నాగరికులుంటారేమో. క్లబ్ అంటే నీకు సదభిప్రాయం లేనట్టుంది శాంతి. మా ఫ్రెండ్స్ క్లబ్బుల్లో స్త్రీల విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ కుట్లు, అల్లికలు, ఆటపాటలే కాక వర్కింగ్ విమెన్ కోసం ఒక క్రష్, ట్యుటోరియల్స్ కూడా ఉన్నాయి అన్నారు. ఆయన కూడా వెళ్ళాను. నాకు అక్కడ ఆ ఫ్రెండ్స్ క్లబ్బు ఎంతగానో నచ్చింది. కాలక్షేపం కాక కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారేమో అనిపించింది. ఆ క్రష్లో పిల్లలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. అలా వెళ్తూ వెళ్తూ క్రష్లో యాక్టివ్ మెంబర్గా మారాను. అక్కడే నాకు భాస్కర్, అతని శ్రీమతి పద్మతో పరిచయం అయింది. భాస్కర్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతనికి సంబంధాలు లేని సేవా సంస్థ లేదు అన్నారు అందరూ. ఒకసారి మా వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అతన్ని ఆహ్వానించాను. అతను మా కార్యకలాపాలు చూసి చాలా మెచ్చుకున్నారు. మా పద్మ లేడీస్ క్లబ్బుకు వెన్నెముక మీరని చెబితే నమ్మలేదమ్మా, యు ఆర్ సూపర్బ్ అంటూ భాస్కర్ పొగడటం, ఆ తర్వాత పరిచయం విడదీరాని స్నేహంగా మారింది. అన్నయ్య అని నేను, చెల్లి అంటూ ఆయన పిలవటం పరిపాటి అయింది. ఏ పార్టీ అయినా నా సలహాలు అడిగేవారు. 2-3 సంవత్సరాల్లో వారింటి ఆడపడుచుకున్నంత చనువు సంపాదించాను. ప్రతి దీపావళికి నాకు కొత్త చీర, మా అందరికీ భోజనాలు అక్కడే పెట్టేవారు. పిల్లలు మావయ్య మావయ్య అంటూ తిరిగేవారు. పిల్లికి భిక్షం పెట్టడు, సేవా సంస్థలకు దానం చేస్తున్నాడంటే ఏదో తన అవసరం కొద్దీ తనకు పబ్లిసిటీ కావాలని జాగ్రత్త అన్నారు ఒకరిద్దరు భాస్కర్ గురించి. చిన్న వయసులో భాస్కర్ స్వశక్తిపై పైకి వచ్చాడు. అందరికీ అతనంటే ఏడుపు ఉండటం సహజమే అనిపించింది.
ఆ అమృతమూర్తిని తలుచుకొని రోజు లేదు. అతను హోదాకు ప్రాణం ఇస్తాడు అని కొందరన్నారు. మాకున్న పెద్ద హోదా ఏమిటని నవ్వుతూ వారి మాటలు కొట్టివేశాను. మీ ఆయన పోలీస్ ఆఫీసర్, అది చాల్దా అన్నారు. ఇద్దరు స్నేహంగా ఉన్న ఓర్వలేని జనము అనుకున్నాను. క్లబ్లో నా మాటకు తిరుగులేని పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అన్నయ్య ఇచ్చే చందాలు కూడానని నేను ఊహించాను. బేబీ కేర్ సెంటర్కి ఆయా కావాలని వార్తాపత్రికలో అడ్వర్టైజ్మెంట్ వేశాము. చాలామందే వచ్చారు. అక్కడ పనిచేయటానికి కావలసింది విద్యార్హతలు కాదు, సహనము, శాంతము, పిల్లలకు పంచి ఇవ్వగల ప్రేమ హృదయము. మీ పేరు? భారతి. చటుక్కున తల ఎత్తాను. ఆ కంఠం మృదుమధురంగా అత్యంత కోమలంగా ఉంది. ఎవరై ఉంటారబ్బా? చిరుగులు పట్టిన పట్టుచీర భుజాల నిండుగా కప్పుకున్నది. ఆవిడను ఎక్కడో చూచినట్టు అనిపించింది. ఎక్కడ చూచాను? నాకు గుర్తుకు రాలేదు. మీరు లోగడ ఎక్కడైనా పనిచేశారా అన్నాను. ఆమె అయోమయంగా చూసింది. మరుక్షణమే చిన్నగా నవ్వింది. ఆ నవ్వు నాకు చిరపరిచితమైనట్టుంది. లేదు, మీరు ఎందుకడిగారో నాకు తెలుసు. ఒకసారి మనం భాస్కర్ గారింట్లో కలుసుకున్నాం అన్నది. అవును, ఆమె చెప్పింది నిజమే. ఒకరోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్లేసరికే బయటి వరండాలో 5-6 స్త్రీలు కూర్చొని ఉన్నారు. చివరిగా భారతి కూర్చున్నది. శాంతిమతి గారు, నాకు ఈ ఉద్యోగం ఇచ్చారంటే 3 ప్రాణాలు నిలబెట్టిన వారవుతారు అన్నదామ స్వచ్ఛంగా. ఆమె వాలకం, కట్టుకున్న పట్టుచీర చూస్తే బ్రతికి చెడినట్టు కనిపించింది. మీకు మరే ఆధారం లేదా? లేదమ్మా, మాది ప్రేమ వివాహం. పెళ్ళయ్యాక అత్తింటికి పుట్టింటికి దూరం అయ్యాం. 2 పిల్లలు పుట్టగానే ఆయన పోయారు. ఆనాటి నుండి ఉద్యోగాన్వేషణలో తిరుగుతున్నాను అన్నది. ఆమె కంఠంలోని మృదుత్వానికి కరిగిపోయాను. ఆమెలోని సంస్కారానికి ముగ్ధురాలినయ్యాను. మేమిచ్చేది చాలా తక్కువ, దాంతో మీ 3 పొట్టలు నిండుతాయనుకోను అన్నాను. ఏమీ లేని దానికంటే ఏదో కొంత ఉంటే నయ్యం కదమ్మా. ఒక ఇంట్లో రొట్టెలు చేసి కాంపౌండ్ ఊడ్చినందుకు చిన్న గది ఇచ్చారు. మరో 2 ఇళ్లల్లో చపాతీలు చేస్తాను అన్నది. చపాతీలా? అవునమ్మా, మహారాష్ట్రీయులకు రొట్టెలే కావాలి. కిలో పిండి రోజు చేస్తే నెలకు 30 రూపాయలు ఇస్తారు అన్నది. అవన్నీ చేసుకొని పనికి టైంకి రాగలవా? మీరు టైం చెప్పండి, ఆ సమయానికి వస్తాను అన్నది. నాకెందుకో భారతి అంటే ఒక విధమైన గర్వం కలిగింది. ఆమెను అపాయింట్ చేశాను. 3 నెలలు గడిచాయి. ఒక్కనాడైనా భారతికి సంబంధించిన నింద, నిష్ఠురాలు వినరాలేదు. నేను ఆఫీస్లో పనిచేస్తుంటే పిల్లలను లాలించే ఆ కంఠం వినిపించేది. అప్పుడప్పుడు లాలిపాటలు వినిపించేవి. భారతి మంచి పాటకత్తె అని అర్థమైంది. అదే పాత పట్టుచీరతో వచ్చేది. 3వ నెలలో 2 వాయల్ చీరలు కట్టుకుంది. నమస్కారం అంటే నమస్కారం, అంతే మా పరిచయం. ఒకరోజు నేను వచ్చేసరికి 2 మగపిల్లలు పిల్లలను ఆడిస్తున్నారు. ఒకడికి 6 ఏళ్లు, మరోవాడికి 8 ఏళ్లు ఉండి ఉంటాయి. ముతక గుడ్డల్లో ముత్యాల్లా మెరుస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆంటీ. మార్నింగ్. ఎవరు బాబు? ఇక్కడ పనిచేస్తారు చూడండి, భారతి గారు, ఆవిడ పిల్లలం అన్నారు. అదేమిటి, పిల్లలను మీరు ఆడిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాను. మా అమ్మ 2 రోజుల నుంచి తీసుకువస్తున్నారమ్మా. మంగమ్మకు జలుబు చేసిందట, అది పిల్లలకు అంటుకుంటుందట అన్నాడు. రమేష్, సురేష్ అంటూ భారతి వచ్చింది. ఏంటమ్మా? పెద్దవాడు అడిగాడు. ఆంటీని విసిగించవద్దు, మా అబ్బాయిలండి అన్నది వినయంగా. ఏమిటి, వీళ్ళు బడికి వెళ్ళరా? భారతి ముఖంలో రంగులు మారిపోయాయి. వాళ్ల నాన్నగారు బ్రతికి ఉండగా ప్రైవేట్ బడిలో చేర్చారు. వాళ్ల ఫీజులు, యూనిఫారాలు కుట్టించడం నాకు వీలు కాలేదు. వాళ్లను బయటికి పంపేశారమ్మా. వచ్చే ఏడు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తానమ్మా అన్నది వినయంగా. రమేష్, నీకు మార్కులెలా వచ్చాయిరా? క్యాజువల్గా అడిగాను. అన్నిటిలో 90-80 వచ్చాయి ఆంటీ. ఒక హిందీలో మాత్రం పుస్తకం లేక 50 వచ్చాయి అన్నాడు దిగులుగా. నా గుండెల్లో చేయి పెట్టి కెలికినట్టయింది. మార్కులు వచ్చినా చదవలేని దురదృష్టం. చూడు భారతి, నీకు భాస్కర్ గారు తెలుసు కదా, వారు ఇలాంటి వాటికి చాలా సహాయం చేస్తుంటారు. నువ్వు వెళ్ళి విషయం చెప్పు, కాదనరు అన్నాను. భారతి వేదాంతిలా నవ్వింది. అంతా మీలా సేవాభావంతో చెయ్యరు శాంతిమతి గారు. వారికి పేపర్లలో ఫోటో పడాలి, పబ్లిసిటీ కావాలి, తామిచ్చే ప్రతి రూపాయికి చప్పట్లు మ్రోగాలి. భారతి, కోపంగా అరిచాను. క్షమించండి శాంతిమతి గారు, హద్దుమీరినట్లున్నాను. కష్టాలు మనిషిని కాల్చి సమస్యలను అన్ని వైపులా చూపిస్తాయి.
మీరు మనుషుల్ని ఒక కోణంలోనే దర్శించారు అని వెళ్ళిపోయింది. ఒక చీర ఖరీదు పెడితే ఆ 2 పిల్లల ఫీజవుతుందని ధైర్యం చేసి ఫీజు కట్టి పిల్లలకు యూనిఫారం కుట్టించి ఇచ్చాను. భారతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరు నాకంటే చిన్నవారో పెద్దలో నాకు తెలియదు, కానీ మనసు మాత్రం చాలా పెద్దదని నిరూపించుకున్నారు అని నాకు పాదాభివందనం చేసింది. కసురుకున్నాను. ఆ వచ్చే జీతంతో 2 పిల్లలతో భారతి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 5-6 నెలలు గడిచాయి. పిల్లలిద్దరూ క్లాస్లో ఫస్ట్ వచ్చారు. నా సంతోషం అంతా ఇంతా కాదు. నేనే పాస్ అయినంత సంబరంగా ఉన్నది నాకు. ఆ రోజు సెంటర్కి వెళ్ళినప్పుడు భారతి చిరుగులు పట్టిన పాత చీరలో కనిపించింది. భారతి, మంచివారు చెడ్డవారు వస్తారు సెంటర్కు. ఖరీదైన బట్టలు లేకపోయినా శుభ్రమైనవి కట్టుకోరాదు అన్నాను. నాకు బిడియంగానే ఉందండి. నాకున్నది 2 చీరలు. ఈరోజు బబ్లుకు విరోచనాలు అవుతున్నాయి. ఇందాక చీరంతా పాడు చేశాడు అన్నది లజ్జితురాలయి. ఓ, పర్వాలేదులే అన్నాను. నేనే తొందరపడ్డానేమో. ఈ సింథటిక్స్ వచ్చాక అసలు చిరగనే చిరగవు బట్టలు. నా దగ్గరున్నాయి, కానీ భారతి ఏమనుకుంటుందో. ఆ రోజంతా చిరుగుల వాయిల్ చీర కట్టిన భారతే నా కళ్ల ముందు కదిలింది. నేను ఇంటికి వచ్చేసరికి భారతి పిల్లలు మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆంటీ, రోజూ రావచ్చా ఆశగా అడిగారు. తప్పక రావచ్చు బాబూ అన్నాను. మా వారు ఏ అర్ధరాత్రికో వచ్చి ఉదయమే వెళ్ళిపోతారు. నాకు పిల్లలకు కాలక్షేపంగానే ఉన్నది. ఒకరోజు భాస్కర్ అన్నయ్య వచ్చాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన ముఖం గంభీరంగా మారిపోయింది. పద్మ రాలేదా అని వచ్చి కూర్చున్నాను. ఏడీ మా పోలీసు అన్నారాయన. పోలీసులను వెతకటానికి సిఐడిని పెట్టాలి మరి అన్నాను నవ్వుతూ. పనిపిల్ల మా ఇద్దరికీ టీ తెచ్చి పెట్టింది. శాంతి, ఈ పిల్లలు అతను కనుబొమ్మలు ముడిచి చూశారు. మర్చిపోయానన్నయ్య, వీళ్ళు మా కేర్ సెంటర్లో ఆయాగా పనిచేస్తున్న భారతి పిల్లలు. తెలివితేటలు విపరీతంగా ఉన్నాయి, కానీ తండ్రి లేడు. అమ్మ పేరున మీరిచ్చే స్కాలర్షిప్పు ఈ పిల్లలకి ఇవ్వకూడదు అన్నాను. ఆయన గంభీరంగా మారిపోయారు. నేను భారతి గుణగణాలు, ఆమె ఎంత అభిమానవంతురాలో చెప్పాను. మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ చూపిస్తాను, సంతోషిస్తారు అని లేవబోయాను. ఆలోచిద్దాం అని లేచాడతను. వ్యాపారస్తులకు 1,00,000 తలనొప్పులనుకొని అతన్ని సాగనంపాను. ఆంటీ ఆంటీ, ఈరోజు కొత్త చిగురు పిల్లల కార్యక్రమం చూసి వెళ్తాం అన్నారు రమేష్, సురేష్. మంచిదన్నాను. ప్రోగ్రాం అయ్యాక చీకటి పడింది. పదండి, మిమ్మల్ని పంపించి వస్తాను అన్నాను. మా పిల్లల్ని రమ్మంటే మొత్తం కార్యక్రమం చూడకపోతే టీవీ వాళ్ళు వాళ్లకు ఫైన్ వేస్తారన్నట్టు సీరియస్గా కూర్చున్నారు. పిల్లలు ఏవేవో కబుర్లు చెబుతూ ఉంటే వింటున్నాను. మా ఇల్లు ఇదే ఆంటీ, మీరెళ్ళండి అన్నారు. ఒక పెద్ద మేడలో అవుట్ హౌస్లో ఒక భాగం అది. అక్కడ భాస్కర్ అన్నయ్య కారు చూసి కుతూహలంగా లోపలికి వెళ్ళబోయాను. అన్నయ్య, నీకిది న్యాయం కాదు. నేను నీ చెల్లెళ్ళని ఎవ్వరితోనూ చెప్పలేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది భారతి. భారతి, ఏనాడైతే నా మాట కాదని వివాహం చేసుకున్నావో ఆనాడే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. భాస్కరం గొంతు కఠినంగా ఉంది. మీరు చెప్పారు, మళ్ళీ నేను వచ్చానా? అడిగానా? సగం ఆస్తి నాకు రావాల్సింది నువ్వు అనుభవిస్తున్నావు. నేను కావాలని అడిగానా? అమ్మ పేర స్కాలర్షిప్లు ఇస్తున్నావంటే దిక్కులేని వారితో చేరి వచ్చానే తప్ప చెల్లెలుగా అధికారం చూపుకోవాలని రాలేదు. శాంత్ అంటే మాకు అభిమానం. ఆమె మా ఇంటి ఆడపడుచు. ఆమె ద్వారా నన్ను సాధించాలని చూస్తున్నావేమో. ఎంత పొరపాటు పడుతున్నావు. ఆమెనడుగు కావాలంటే. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా ఉద్యోగం జోలికి మాత్రం రాకు. 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ తర్వాత భాస్కర్ కారు వెళ్ళిపోయింది. రమేష్, నేను వచ్చానని అమ్మతో అనకండి, కోప్పడుతుంది అని చెప్పి ఇంటికి వచ్చాను. నా తల తిరిగిపోసాగింది. అనుబంధాలకు అర్థమేమిటి? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. అంతా ఉత్తదే. అన్న అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటే చెల్లెలు దిక్కులేని దానిలా పరుల ముందు చేయి చాపి రొట్టెలు చేసుకొని బ్రతకటమా? మనిషిలోని దుర్మార్గుడు నియంత ఇక్కడే బయటపడతాడేమో. తను అన్నదన్నట్టు జరక్కపోతే ఎంతకైనా దిగజారుతాడన్నమాట. నాపై ఇంత అభిమానం, ఆప్యాయత కురిపిస్తున్నారు. రేపు నాకు అతనికి భేదాభిప్రాయాలు వస్తే నా పని ఇంతేనేమో. అశాంతిగా దొర్లాను. నా మనసులోని మాట ఎవరికైనా చెప్పుకోవాలని ఉన్నది. ఎవరితో చెప్పను? ఎక్కడ చెప్పను? వారం రోజులు మా వారు కంటికే కనిపించలేదు. శాంతి,
ప్రతి విషయం అంత సీరియస్గా ఆలోచిస్తే ఎందుకు పనికిరావు, టేక్ ఇట్ ఈజీ అన్నారు. కానీ భాస్కర్ అన్నయ్య ప్రతి పని నాకు కృత్రిమంగా ఏహ్యంగా అనిపించింది. దానికి తగినట్లే రమేష్ సురేష్ కూడా రావటం తగ్గించేశారు. భారతి, పిల్లలు రావటం లేదేమిటి? చదువుకుంటున్నారు మేడం. ఒకసారి మీ ఇంటికి అలవాటైతే ఎప్పుడూ వస్తామంటారు అన్నది నవ్వలేక నవ్వుతూ. బడి లేదు కదా అన్నాను. అవుననుకోండి, ఇప్పటికే టీవీ టీవీ అంటూ గోల పెడుతున్నారు. రోజూ అలవాటైతే కష్టం అన్నది ఇబ్బందిగా. ఎంత గుంభనం, ఎంత గాంభీర్యం! ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలున్నాయి. అభిరుచులు కలవనంత మాత్రాన చెల్లెలు కాకపోతుందా? ఆమె అంతగా బాధపడుతుంటే నా కుటుంబం, నా స్నేహితులు అంటూ తిరగటం అన్యాయం, అక్రమం. న్యాయం, ధర్మం అంటూ ఉన్నాయని మర్చిపోతే ఎలా? శాంతి, నీ వాదన నీదేనా? వాళ్ల వర్షన్ ఏమిటో వినరాదు అన్నారు విసుగ్గా. నిజమే, భారతి వైపు నుంచి ఆలోచించాను. వాళ్ల వర్షన్ ఏమిటో ఒక్కనాడు మర్చిపోయైనా తమకు ఆడపడుచు ఉందని ఇద్దరూ అనలేదు. ఎంత గొప్పవారైనా మరచిపోతే మనుషులే కారేమో. ఈ విషయం ఎలా ఎత్తాలో అర్థం కాలేదు. అబ్బబ్బా, ప్రతివారి మంచి చెడులు మనకెందుకు? మనకు సంబంధించినంత వరకు సొంత అన్న కంటే ఎక్కువగా చూస్తున్నాడు. ఇంకేం కావాలి? అతని వ్యక్తిగత విషయాలు నీకెందుకు? ఈయన కసురుకున్నారు. నిజమే, కానీ కన్ను మూసినా తెరిచినా చిరుగుల చీరతో నా కళ్ల ముందు భారతే ప్రత్యక్షం అవుతుంది. ఈ విషయం జరిగాక 2 నెలలు ఊరు వెళ్ళి వచ్చాము. వార్షికోత్సవాలు, ఇంటి పనులతో భారతీదేవి విషయమే మర్చిపోయాను. భాస్కర్ అన్నయ్యతో కూడా ఎక్కువగా కలిసే అవకాశం కలగలేదు. ఆ రోజు ఆఫీస్లో కూర్చున్నాను. సంవత్సరం పాపం తీసుకొచ్చిందొక ఆవిడ. నమస్తే మేడం, మా శ్వేతకు పునర్జన్మ ప్రసాదించింది మీ ఆయా భారతి. రేపు శ్వేత పుట్టినరోజు, మీరు రావాలి. మీరు అనుమతిస్తే భారతిని కూడా పిలవాలని అందామె. నా అనుమతి దేనికి? మీరు అక్కడ ఆమెను అందరితో సమానంగా చూస్తామంటే పిలవండి అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. శిశువిహార్ పిల్లలతో ఏర్పడిన అనుబంధం అర్థం కానిది. నేను కనిపించగానే సంబరపడిపోతూ ఆంటీ ఆంటీ అంటూ గంతులు వేస్తారు. అందుకే శ్వేతకో బొమ్మ కొని పుట్టినరోజు నాడు వెళ్ళాను. అప్పటికే ఆవరణంతా కళకళలాడుతోంది. పెళ్లి అంత ఘనంగా చేస్తున్నారు. శ్వేత తండ్రికి భాస్కర్ మంచి స్నేహితుడు. భాస్కర్ అన్నయ్య పెద్ద ప్యాకెట్ పట్టుకొని కుటుంబంతో వచ్చాడు. శ్వేత తల్లి వచ్చింది. ఈ శుభ సందర్భంలో మా శ్వేత ఆరోగ్యం తీర్చిదిద్దిన భారతికి శాంతిమతి గారు తన చేతుల మీదుగా చీర బహుకరిస్తారు అన్నది. నేను లేచి భారతిని పిలిచాను. చిరుగుల పట్టి కుట్లు పడిన చీరతో బిడియపడుతూ చీర అందుకుపోయింది. నేను భాస్కర్ వంక చూశాను. అతని ముఖంలోని రంగులు మారిపోయాయి. నేను వచ్చి కూర్చున్నాను. శాంతి, ఈ భారతిని ఎందుకు పెట్టుకున్నావు? ఏమైందన్నయ్య? ఆవిడ చరిత్ర చెప్పుకోతగింది కాదు. వారి చరిత్రల జోలికి వెళ్తే ఈ ప్రపంచము మనుషులే మిగలరన్నయ్య. ఆవిడ పిల్లల పాలిట ప్రేమమూర్తి. ఆమె శ్రద్ధాశక్తులకు నిదర్శనం శ్వేత అన్నాను కఠినంగా. అతని ముఖం గంటు పెట్టుకున్నాడు. నేను అతని నోట భారతి విషయం చెప్పించాలనుకున్నాను. సాధ్యం కాలేదు. కోపం వచ్చిందా అన్నయ్య? ఆవిడ చెడ్డదే కావచ్చు. మన తోబుట్టువే ఆ స్థానంలో ఉంటే కోపగించుకుంటామా? అతని ముఖం నల్లగా మాడిపోయింది. మరుక్షణం నవ్వేశాడు. మనకెందుకండి, ఆవిడ తిప్పలేవో ఆవిడ పడుతుంది అన్నది పద్మ. ఇద్దరూ తనకేం తెలియనట్లే నటించారు. ఆ రోజు నుండి నాకు తెలియకుండా నా మనసు వాళ్ళింటికి వెళ్ళటానికి ఎదురు తిరుగుతోంది. వాళ్ళింట్లో పొందే మర్యాద నాది కాదన్నట్టు, ఎవరి హక్కో నేను లాక్కున్నట్టు అనిపించేది. ఎప్పట్లాగే వారు దీపావళి పండుగకు పిలిస్తే పోలేకపోయాను. మా వారు మాత్రం వెళ్ళి వచ్చారు. మరునాడు నాకు కావలసిన చీర తీసుకొని భాస్కర్, పద్మ వచ్చారు. ఆ చీర తీసుకోవడం బొత్తిగా ఇష్టం లేదు. ఎలా తిప్పికొట్టను? ఎలా? అదే అర్థం కాలేదు. ఏమిటి శాంతి, మూడీగా ఉన్నావు అన్నాడు భాస్కర్. అన్నయ్య, ఈ చీర తీసుకోనందుకు ఏమనుకోకు. మరి నాకు వేరే వారి దగ్గర బహుమతులు తీసుకోవడం మంచిది కాదుట అన్నాను. మై గాడ్, ఎవరు చెప్పారు? ఎవరైనా జ్యోతిష్యుడా? అమ్మయ్యా, నువ్వే క్లూ ఇచ్చావనుకొని అతడే అని చెప్పాను. చాలాసేపు వాదోపవాదాలు జరిగాక చీర తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి శ్రీధర్ చీవాట్లు వేశారు. నా మనసు నాది. అతను సొంత చెల్లెల్ని వదిలి నాకు చేయటం నాకేదో ఎబ్బెట్టుగా ఉంది అన్నాను. నాకు బాధగానే ఉంది. స్నేహపాత్రుడు, మేమంటే ప్రేమున్నవాడు అలా దూరం కావటం. కానీ
ఏం చెయ్యను? నా ముఖంలో బాధ గమనించారేమో. శ్రీధర్ నా దగ్గరగా వచ్చారు. డోంట్ బీ టూ సెంటిమెంటల్. అనుబంధాలకి అర్థం చెప్పలేము అన్నారు. నిజంగా అంతేనా? రక్త సంబంధం అంటారే, దానికేం విలువలేదా? ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. ఇంతటితో కథ సమాప్తం. ఏమిటి, ఈ కథకి ముగింపు లేదేంటి అనుకుంటున్నారా? ఈ కథను 1981లో సులోచన గారు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాశారు. కానీ ఈనాటికి మనం ఇలాంటి చాలా రకాల సమస్యల్ని ఈ సమాజంలో చూస్తూనే ఉన్నాం. దీనికి ముగింపు ఎలా బాగుంటుందో అలా మనమే అనునయించి మన మనసుల్లో ఆ ముగింపుని ఆలోచిద్దాం. ధన్యవాదాలు.